అరే, ఆంటీకి ఎలా ఉందో కాల్ చేసి కనుక్కోవాలి. హలో. హలో, నేను రాధాని మాట్లాడుతున్నాను. రాధా గారు చెప్పండి, నేను ఉషాని మాట్లాడుతున్నాను. ఉషా, అమ్మకి ఇప్పుడు ఎలా ఉంది? బానే ఉందండి. టాబ్లెట్స్ అవి వేసుకుని పడుకున్నారా? ఎక్కడా, అన్నయ్య వస్తాడని ఎదురు చూస్తూ కూర్చుంది. ఇంకా భోజనం కూడా చేయలేదు. అయ్యో అవునా, ఒకసారి ఫోన్ ఇస్తావా? ఇప్పుడే ఇస్తానండి, ఒక్క నిమిషం. అమ్మా, రాధా గారు లైన్లో ఉన్నారు, నీతో మాట్లాడతారంట. అమ్మా రాధా. ఆంటీ, ఏంటిది? ఇంకా భోజనం చేయకుండా టాబ్లెట్స్ వేసుకోకుండా మీ అబ్బాయి కోసం ఎదురు చూస్తూ ఉన్నారంట. మీ ఆరోగ్యం ఏం కావాలి? అది కాదమ్మా, వాడు ఈ పాటికి వచ్చేసి ఉండాలి, ఇంకా రాలేదేంటా అని చిన్న కంగారంతే. ఎందుకు? ఆఫీస్కి వెళ్లారని చెప్పారు కదా. వాళ్ళంత త్వరగా పంపరు, ఏవేవో ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేశాకే పంపిస్తారు. అయినా ఉద్యోగం చేసే అతను ఇంటికి రాకుండా ఉంటాడా చెప్పండి? అది కాదమ్మా, వాడెప్పుడొస్తాడో తెలియనప్పుడే నేనెదురు చూస్తూ ఉన్నాను. ఇప్పుడు ఊర్లో ఉన్నాడని తెలిసి నా ప్రాణం ఆగటం లేదమ్మా. నిజానికి ఈరోజు నేను నా కొడుకుని చూసుకోవడానికే నువ్వు నా ప్రాణాలు కాపాడావు అనుకుంటా. నీకు చాలా రుణపడి ఉంటానమ్మా. అయ్యో ఆంటీ, అంత పెద్ద మాటలెందుకు? సరే, ముందు మీరు భోజనం చేసి టాబ్లెట్స్ వేసుకుని రెస్ట్ తీసుకోండి. మీ అబ్బాయి వచ్చేస్తాడు. నేను పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చి మిమ్మల్ని కలుస్తాను. అలాగేనమ్మా, నువ్వు తప్పకుండా రావాలి. మా అబ్బాయిని కూడా పరిచయం చేస్తాను. అలాగే ఆంటీ, వస్తాను. గుడ్ నైట్, టేక్ కేర్. మంచిదమ్మా. అమ్మా, ఇప్పుడైనా భోజనం చేస్తావా? ఒక్క 2 నిమిషాలే. ఇంకోసారి అన్నయ్య ఫోన్కి ట్రై చేయి. ఏదో పనిలో ఉన్నట్లున్నాడమ్మా, తీయట్లేదు. సరే, చేస్తానులే. తీయట్లేదమ్మా. మళ్ళీ ఓసారి ట్రై చేయమ్మా. చెప్పాను కదమ్మా, కాల్ ఆన్సర్ చేయట్లేదని. ఆర్య, సూర్య వాళ్ళ ఇంటి నుంచి కంటిన్యూగా కాల్స్ వస్తున్నాయి.
వాళ్ళకి ఫోన్లో అసలు విషయం చెప్పమంటావా, లేదా మనమే కలిసి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్దామా? మనం వాళ్ళని ఫేస్ చేసే సిచ్యువేషన్లో లేవు సండే. ఈ నిజం తెలిస్తే ఏమైపోతారో పాపం. సూర్య కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో. బాధపడతారు కదా అని నిజాన్ని దాచలేం కదా ఆర్య. వాళ్ళకి ఎప్పటికైనా తెలియాల్సిందే కదా. కాల్ చేయి, వాళ్ళతో నేను మాట్లాడతాను. అమ్మా, అన్నయ్య కాల్ చేస్తున్నాడు, మాట్లాడు. హలో. ఒరే సూర్య, ఎన్నేళ్ళయిందిరా నీ గొంతు విని. ఎలా ఉన్నావు నాన్న? నువ్వు తిరిగి రావాలని ఎంతమంది దేవుళ్లకు మొక్కుకున్నానో తెలుసా నాన్న? ఇన్నాళ్లకు నా పూజలన్నీ ఫలించాయి. నువ్వు సిటీలోకి వచ్చావని నాకు చెల్లి చెప్పగానే నాకు తగిలిన గాయాలన్నీ కూడా మాయమైపోయాయి నాన్న. నీకోసమని నేను గుడికి వెళ్ళొస్తుంటే యాక్సిడెంట్ అయిందిరా. నేనేమైపోతానోననే భయం కంటే కూడా నిన్ను కళ్ళారా చూసుకోకుండా నేను వెళ్ళిపోతానేమోనని బాధపడ్డాన్రా. సమయానికి దేవతల ఆ పిల్లెవరో వచ్చి కాపాడింది. నిన్ను చూసుకునేందుకే దేవుడు ఈరోజు నన్ను బతికించాడు నాన్న. సూర్య, ఎక్కడున్నావు నాన్న? ఎప్పుడొస్తావు ఇంటికి? నీకిష్టమని పాయసం చేశాను నాన్న. నేను ఇంత మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడవేంటి నాన్న? నువ్వంటూ లేక నేలేనే అమ్మా, నీ రక్తమే పంచి ఇచ్చావే జన్మ. అదే సూర్య. అమ్మా, తొలి ముద్ద నువ్వై నా కడుపు నింపావే. అమ్మా, ఎన్నాళ్లకు నీ నోటి నుంచి అమ్మా అనే పిలుపు విన్నాను నాన్న. నీరే తుడిచేటి ఆ చేయి నీదమ్మా, పంచిస్తే పెరిగేటి ప్రేమంటే నువ్వమ్మా. నీ ఊపిరే. ఈ మాట వినడానికే 20 సంవత్సరాలుగా ప్రతి క్షణం అలమటించిపోయాను నాన్న. చుట్టుపక్కల వాళ్ళు, మన బంధువులు అందరూ నువ్వు తిరిగి రావని నన్ను ఎంత బాధ పెట్టేవాళ్ళు. కానీ నేనెప్పుడు ధైర్యం కోల్పోలేదు నాన్న. నా కొడుకు తిరిగి వస్తాడు, నన్ను కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాడు అని. ఆ నమ్మకంతోనే అన్ని కష్టాలను భరించి బ్రతుకుతున్నాను. ఆ దేవుడు నా నమ్మకాన్ని నిజం చేశాడు. నువ్వు వచ్చేసావు. నాకది చాలు, నాకది చాలు నాన్న. అది కాదమ్మా, నేను చెప్పి. నీ బాధ నాకు అర్థమైంది నాన్న.
ఇంటి బాధ్యతలు తీసుకుంటానని వెళ్ళి ఇప్పుడు నువ్వు చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా వస్తున్నానని నువ్వు బాధపడుతున్నావు కదా. ఈ అమ్మ కావాల్సింది నువ్వు తీసుకొచ్చే డబ్బు కాదు నాన్న, నీ ప్రేమ. డబ్బుదే ఉందిరా, కష్టపడితే సంపాదించుకోవచ్చు, కానీ అది కన్న కొడుకు ప్రేమను మించింది కాదురా. ఈ వయసులో నాకు కావలసింది మనశ్శాంతి. కొడుకుగా నువ్వు నా పక్కన నిలబడి ఇన్నాళ్ళు నేను మోసిన బాధ్యతల్ని, భారాల్ని నువ్వు తీసుకొని ఈ కుటుంబాన్ని నడిపించటం నాకు కావాలి. అంతకు మించి ఈ అమ్మకు ఏమీ అక్కర్లేదు. జీవితాంతం నిన్ను చూసుకొని బతికేస్తాను నాన్న. సరే గాని నువ్వు త్వరగా ఇంటికొచ్చే ముందు, సరేనా? సూర్య, సూర్య, నేను నీకు మాటిస్తున్నాను. నీకోసం నేను ఏమైనా చేస్తాను. వస్తున్నా అమ్మా. సరే, నువ్వు త్వరగా వచ్చి. అమ్మ ఉషా, మీ అన్నయ్య ఇంటికి వచ్చేస్తున్నాడే. నా కోసం మా అమ్మ చెల్లెలు ఆశగా ఎదురు చూస్తుంటారు సార్. మనం ఈ విషయాన్ని లైట్ తీసుకోకూడదు జెండే. కమిషనర్ గారి అపాయింట్మెంట్ తీసుకో. మనం జలంధర్ మీద కంప్లైంట్ ఫైల్ చేద్దాం. ఐ నో, ఇది ఖచ్చితంగా వాడి పనే. అవును, ఆర్య సార్ని గెలవలేకపోతున్నామనే కసితోనే ఇంతకు తెగించుంటారు. పాపం, దురదృష్టవశాత్తు అతని ప్రాణాలు కోల్పోయాడు. జెండే, నువ్వేం మాట్లాడవేంటి? మీరు జలంధర్ని శిక్షించడం గురించి ఆలోచిస్తున్నారు, కానీ ఆర్య మాత్రం సూర్య కుటుంబం గురించి, వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయాలా అని ఆలోచిస్తున్నాడు. ఈ విషయంలో తనేం నిర్ణయం తీసుకుంటాడో తెలియట్లేదు.
దాదా మీరేంటి ఇలాంటి బట్టలు వేసుకోవడం ఏంటి? ఏం చేయాలనుకుంటున్నావు ఆర్య? నా కోసం ప్రాణాలు పోగొట్టుకున్న సూర్య మరణానికి న్యాయం చేయాలనుకుంటున్నాను. తన స్థానంలో ఆ ఇంటికి కొడుగ్గా వెళ్ళి ఆ కుటుంబం బాధ్యత తీసుకుంటాను. ఆ ఇంటికి కొడుగ్గా వెళ్ళి ఆ కుటుంబం బాధ్యత తీసుకుంటాను. ఓ గాడ్, మీరెందుకు ఇలా ఆలోచిస్తున్నారు దాదా? సూర్య ఫ్యామిలీకి హెల్ప్ చేయడానికి మీరు వెళ్ళాల్సిన అవసరం ఏంటి? లైఫ్ లాంగ్ వాళ్ళు హ్యాపీగా బ్రతికేంత మనీ ఇద్దాం దాదా. అవును సార్, తన సిస్టర్కి ఏదో ఒక జాబ్ ఇచ్చి లేదా మంచి సంబంధం చూసి పెళ్లి చేసి వాళ్ళ లైఫ్ సెటిల్ చేద్దాం. దేర్ ఆర్ సో మెనీ వేస్ దాదా. డబ్బిచ్చి వదిలించుకోవడానికి, జాబ్ ఇచ్చి సెటిల్ చేయడానికి వాళ్ళకి కలిగింది ఆస్తి నష్టం కాదు నీరజ్, వాళ్ళ జీవితాలనే తారుమారు చేసే ప్రాణ నష్టం. మీరు అనుకున్నట్టు వాళ్ళు సహాయం తీసుకునే రకం కాదు, ఆత్మాభిమానం ఉన్న మనుషులు. జరిగినది ఏదైనా సరే అనుకోకుండా జరిగింది ఆర్య. అందులో మన తప్పేం లేదు కదా. కానీ జరిగింది మన కారణంగానే కదా సండే. కానీ ఆర్య, నేను ఈ నిర్ణయం తీసుకోవడానికి బలమైన కారణం ఉంది సండే. సూర్య మదర్తో నిజం చెప్పాలని కాల్ చేశాను. ఆవిడ నేనే సూర్య అనుకుని మాట్లాడింది. ఆ మాటల్లో నాకు ఒకటే అర్థమైంది, ఆ కుటుంబానికి కావలసింది ఆర్థిక సహాయం కాదు, బాధ్యత తీసుకునే ఒక బంధం. కష్టసుఖాల్లో తోడుగా నిలబడే ఒక ధైర్యం. అంతే. 20 ఏళ్లుగా ఇంటికి దూరంగా ఉన్న ఒక కొడుకు తిరిగి వస్తున్నాడని ఆశపడుతున్న తల్లికి నీ కొడుకు లేడు, రాడని ఎలా చెప్పమంటారు? సూర్య చనిపోయే చివరి క్షణంలో కూడా తన కళ్ళలో నేను తన కుటుంబానికి అండగా నిలబడతాననే నమ్మకం కనిపించింది. ఆ నమ్మకం నిలబెట్టుకోవడానికైనా నేను తన స్థానంలోకి వెళ్ళక తప్పదు. దాదా ఇంకొకసారి ఆలోచించార్య. నేను ఆలోచించే ఈ డెసిషన్ తీసుకున్నాను సండే. ఆ తల్లికి కొడుగ్గా, చెల్లెళ్లకు అన్నయ్యగా నిలబడి వాళ్ళ బాధ్యత తీసుకోవడమే నేను సూర్యకి చేయదగ్గ న్యాయం. కానీ దాదా నేను తీసుకున్న ఈ నిర్ణయానికి మీరందరూ సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను. ఆఫీస్ వర్క్స్ ఏమున్నా జెండే హెల్ప్తో మీరిద్దరూ మేనేజ్ చేయండి. ఏదైనా ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉంటే నేను అటెండ్ అవుతాను. కేర్ఫుల్. మీరు జాగ్రత్త దాదా. సండే ఆర్య పద. నీరజ్, ప్లీజ్ డోంట్ గెట్ అప్సెట్. సార్ నిర్ణయంలో అర్థం ఉంది. వి నీడ్ టు సపోర్ట్ హిమ్. అర్థం చేసుకో ప్లీజ్.